హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసీఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 200 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ పోస్టులకు వచ్చేసి ఎటువంటి పరీక్ష లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్స్ అనేది జరుగుతుంది. ఒక గొప్ప శుభవార్త ఏంటంటే ఇవి పోస్టులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయండి. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అర్హత ఏంటి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి కంప్లీట్గా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మరియు నాకు ఎంకరేజింగ్గా ఉండడం కోసం ఈ వీడియోని మీరు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నోటిఫికేషన్ యొక్క హైలైట్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. సొంత రాష్ట్రమైనటువంటి తెలంగాణలో హైదరాబాద్లోనే ఉద్యోగము ఉంటుంది. పోస్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా వాకిన్ అనేది జరుగుతుంది. రోల్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్, పోస్ట్ నేమ్ వచ్చేసి ఇది. ముందుగా మీరు ECL.co.in అనే వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఈ విధంగా మీకు విండో కనిపిస్తుంది హోమ్ పేజ్ కింద. దాన్ని మీరు ఇక్కడ వచ్చేసి కరెంట్ ఓపెనింగ్స్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నెక్స్ట్ విండో ఓపెన్ అయినప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది, ప్లస్ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు నోటిఫికేషన్ ఈ విధంగా కనిపిస్తుంది. మీకు నోటిఫికేషన్ ఒక లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ కూడా మీరు క్లిక్ చేసుకొని కూడా మీరు నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇక మనం వివరాలు చూసుకుంటే, ఖాళీల వివరాలు చూసుకుంటే మొత్తంగా 200 పోస్టులు ఉన్నాయండి. ఇవి వచ్చేసి ECE, EEE, E&I ఎలక్ట్రానిక్స్ వారికి 100 పోస్టులు ఉన్నాయండి. మెకానికల్ అండ్ ప్రొడక్షన్ వారికి వచ్చేసి 70 పోస్టులు ఉన్నాయి. CSE మరియు IT వారికి వచ్చేసి 30 పోస్టులు కలవండి. ఇక జీతం వివరాలకు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి 25,000 రూపీస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి 28,000 రూపీస్ ఉంటుంది, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 31,000 రూపీస్ ఇస్తారు. బెనిఫిట్స్ వచ్చేసి PF అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా శాలరీతో పాటు ఇస్తారు. అండ్ TADA అండ్ పెయిడ్ లీవ్స్ అనేది కూడా మనకు వర్తిస్తుందని చెప్తున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సింది ఈ ఒక పోస్టులకు వచ్చేసి BE అండ్ BTech అనేది కావాల్సింది. అండ్ అన్రిజర్వ్డ్ OBC అండ్ EWS వారికి మినిమంగా 60% ఆఫ్ మార్క్స్ అనేది పాస్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ SC ST వారికి మినిమం 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఏ బ్రాంచ్ వారు అప్లై చేసుకోవాలని చూసుకుంటే ECE, EEE, E&I, CSE, IT వారు మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్లో బ్రాంచ్లలో చదివిన వారు BE BTechలో ఈ ఒక పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక శుభవార్త ఏంటంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అప్రెంటిస్షిప్ ఒకవేళ చేసిన వారికి కూడా ఇది కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. ఎవరైతే అప్రెంటిస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రొడక్షన్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, టెస్టింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఈ పోస్టులకి అర్హులని చెప్తున్నారు. కానీ ఒక నోట్ ఏంటంటే టీచింగ్ అండ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వారికి ఈ పోస్టులకి అర్హత లేదని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ సెలక్షన్కి చూసుకుంటే జనరల్, అన్రిజర్వ్డ్ అండ్ EWS వారికి 30 years ఉంటుంది, OBS వారికి వచ్చేసి 33 years ఉంటుంది. దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారికి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. SC ST వారికి 35 years ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ 5 years వరకు ఉంటుంది. PWD వారికి వచ్చేసి 10 years ఉంటుంది, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు వారు. ఇక ఉద్యోగం కాలం వచ్చేసి, ప్రదేశం వచ్చేసి ఇది కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. ఇనిషియల్గా 1 year ఉంటుంది, దాని తర్వాత 4 years వరకు పర్ఫార్మెన్స్ బేస్ మీద వారిని ఎక్స్టెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ అనేది చూసుకుంటే ECL హైదరాబాద్లోనే, తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. కానీ క్యాండిడేట్స్ మస్ట్ బి రెడీ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇఫ్ నీడెడ్. అవసరం ఉన్న చోట ECLకు సంబంధించినటువంటి ఇండియాలో ఉన్నటువంటి వేరే లొకేషన్స్ కూడా ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. వారు ఎవరైతే వెళ్ళడానికి ముందుగా ఉంటారో వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కేవలం వాకిన్ సెలక్షన్ అండి, ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. వెయిటేజ్ చూసుకుంటే బీటెక్
ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి 20% ఆఫ్ వెయిటేజ్ ఇస్తారు. ప్లస్ ఎక్స్పీరియన్స్ వారికి 30% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 50% ఆఫ్ వెయిటేజ్ కలుపుకొని లాస్ట్కి వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ ప్రకారంగా ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వారికి సెలెక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. దరఖాస్తు విధానం అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా మీరు క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ని. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ వెరీ క్లియర్లీగా ఫిల్అప్ చేయండి. దాంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అటెండ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ డైరెక్ట్లీ విత్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్. నో నీడ్ టు సెండ్ బై పోస్ట్ ఆర్ ఈమెయిల్. ఎటువంటి ఈమెయిల్ కానీ పోస్ట్ కానీ పంపించాల్సిన అవసరం లేదు. మీరే అప్లికేషన్తో ఫామ్తో జత చేసిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది లింక్ ఇస్తాను నేను. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసుకొని కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జత చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఆ ఫామ్స్ ఏంటనేది చూస్తే అప్లికేషన్ ఫాము ప్లస్ ఒక రిజ్యూమ్ అనేది కూడా మీరు తయారు చేసుకొని తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. 10th క్లాస్లో ఉన్న సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే డేట్ ఆఫ్ డిఓబి కింద ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ బీఈ బీటెక్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ మెమో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. మార్క్ షీట్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్ వరకు పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవారు కేటగిరీ ప్రకారంగా వారు కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి. బ్రింగ్ ఒరిజినల్స్, మన యొక్క ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా వెళ్ళాలి. జిరాక్స్ కాపీస్ వారి వద్దనే ఉంటాయి. ఇక ఇంటర్వ్యూ తేదీ అండ్ వెను ఎక్కడ అంటే 24th of February 2026 అనేది ఇంటర్వ్యూ డేట్ అండి. ఇది ఖచ్చితంగా మీరు క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకొని గుర్తుంచుకోండి. ఇక టైం వచ్చేసి 9 AM to 11:30 AM ఓన్లీ అండి. వెను వచ్చేసి సిఎల్డిసి నలంద కాంప్లెక్స్ ఈసీఎల్ హైదరాబాద్ 5,62 అనే అడ్రస్కి వెళ్ళాలి. మీరు గూగుల్లో కూడా ఈ అడ్రస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ మే టేక్ 2 to 3 days ఉండొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఉండటానికి కూడా వీలుగా ఉండే విధంగా మీరు ఎవరైతే అర్హత ఉన్నవారు అప్లై చేస్తున్నారో వెళ్తున్నారు ఇంటర్వ్యూకి వాకిన్కి వారందరూ కూడా ఈ ప్లాన్ అనేది కూడా ముందే ప్రిపేర్ అయి ఉండండి అని చెప్తున్నారు వారు. ఇక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటంటే క్యాండిడేట్ అనేవారు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలని చెప్తున్నారు. ఇఫ్ వర్కింగ్ బ్రింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ పే స్లిప్స్. ఎక్కడైతే పనిచేస్తున్నారో వారందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ మరియు వారి యొక్క పే స్కేల్కి సంబంధించిన పే స్లిప్స్ని అనేది కూడా మంత్లీ శాలరీకి సంబంధించిన పే స్లిప్స్ని తీసుకొని రావాలని చెప్తున్నారు. అవి ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక గమనిక ఏంటంటే అప్లై చేసే ముందు దయచేసి పూర్తి నోటిఫికేషన్ని ఖచ్చితంగా చదవండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెబ్సైట్ నుంచి కూడా నేను చెప్పినట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఉన్నారో అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరైతే జాబ్ అవసరం ఉన్నదో వారందరికీ కూడా. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. మరి ఒకసారి థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్.